అందరికీ నమస్కారం అండి. ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా మనకి న్యూస్ పేపర్లో జనరల్ స్టడీస్లో వచ్చేటటువంటి టాపిక్స్, అది పాలిటీ కావచ్చు, జనరల్ స్టడీస్లో భాగంగా ఎకానమీ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, జనరల్ సైన్స్ కావచ్చు, అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ కావచ్చు, ప్రతిదీ. ఎందుకంటే మనకి న్యూస్ పేపర్లో వచ్చేవన్నీ కూడా మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్సే వస్తాయి. వాటిపైనే వీడియో చేయాలని చెప్పేసి డిసైడ్ అయ్యాను. సో ఈరోజు మనకి భారత రాజ్యాంగ రచన, రాజ్యాంగ పరిషత్తు గురించి ఈ వీడియో. రాజ్యాంగ అమలు తేదీ మనందరికీ తెలుసు, జనవరి 26 అమల్లోకి వచ్చింది. రాజ్యాంగ అమలు తేదీగా మనకి నిర్ణయించడానికి ఒక నేపథ్యం అయితే ఉంది. ఆ నేపథ్యం ఏంటంటే, ఆ రోజునే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మీటింగ్ అనేది ఎక్కడ జరిగిందంటే లాహోర్లో జరిగింది. 1929 డిసెంబర్ 31న ఆ లాహోర్లో జరిగినటువంటి సమావేశానికి అధ్యక్షుడు ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షుడు. ఆ లాహోర్లో జరిగిన సమావేశంలో జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతను వహించిన ఆ సమావేశంలో జనవరి 26న స్వరాజ్య దినోత్సవంగా ప్రకటించింది. ఈ సంఘటనకు గుర్తుగానే ఈ జనవరి 26ను అమలు తేదీగా నిర్ణయించారు. స్వరాజ్య దినంగా ఆ రోజు ప్రకటించారనమాట. మనకి ఎక్కడ జరిగిన కాంగ్రెస్ సమావేశంలో అంటే లాహోర్. ఆ లాహోర్లో జరిగిన 29 డిసెంబర్ 30న ఎవరు అధ్యక్షత వహించారు అంటే జవహర్లాల్ నెహ్రూ అనమాట. రాజ్యాంగ పరిషత్తుకు సంబంధించి ఇతర విధులండి. భారత రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగ రచనతో పాటు కొన్ని సాధారణ చట్టాలను కూడా రూపొందించి ఆమోదించింది. అందులోని ముఖ్యాంశాలు ఏంటి? రాజ్యాంగ పరిషత్ అనేది కేవలం రాజ్యాంగ రచనే కాదు, కొన్ని సాధారణ చట్టాలను కూడా రూపొందించి వాటిని ఆమోదించిందంట. అవేంటో తెలుసుకుందాం. జాతీయ జెండాను ఆమోదించారు. ఎప్పుడు ఆమోదించారంటే చాలా ఇంపార్టెంట్ ఇది. 1947 జూలై 22న మనకి జాతీయ జెండాను ఆమోదించారు. చాలా ఇంపార్టెంట్. 1947 జూలై 22 డేట్ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. నెక్స్ట్, రాజ్యాంగ పరిషత్తు కేంద్ర శాసనసభగా కూడా పనిచేసింది. మనకి కేంద్ర శాసనసభ ఉంటుంది కదా, అది రాజ్యాంగ పరిషత్తే కేంద్ర శాసనసభగా కూడా అప్పుడు పనిచేసిందంట. స్వతంత్ర శాసనసభగా 1947 నవంబర్ 17న సమావేశమై మొదటి స్పీకర్గా జీవి మౌలాంకర్. రాజ్యాంగ పరిషత్తే మనకి కేంద్రంలో శాసనసభ. అంటే ఇప్పుడు మనకి కేంద్రంలో లోక్సభ అలా అనమాట. కేంద్రంలో శాసనసభగా కూడా రాజ్యాంగ పరిషత్తే పనిచేసింది. అది స్వతంత్ర సభగా ఎప్పుడంటే మనకి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చింది కదా, అదే సంవత్సరం 1947లోనే నవంబర్ 17న సమావేశమైంది. అది స్వతంత్రంగా. అప్పుడే మొదటి స్పీకర్గా మనకు ఎవరున్నారంటే లోక్సభ మొదటి స్పీకర్ ఇప్పటికీ మనం జీవి మౌలాంకర్ అని చదువుతాం కదా, అది గుర్తుపెట్టుకోవాలి. భారత రాజ్యాంగ పరిషత్తు చిహ్నం ఏంటి? ఏనుగు. ఇది అందరికీ తెలిసిందే. దేవనాగరి లిపిలో ఉన్న హిందీని కేంద్ర ప్రభుత్వ భాషగా 1949 సెప్టెంబర్ 14న ఆమోదించారు. దేవనాగరి లిపిలో ఉన్నటువంటి హిందీ అనేది దేవనాగరి లిపిలో ఉండేదంటండి. ఆ హిందీని కేంద్ర ప్రభుత్వ భాషగా, అంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి భాషగా ఎప్పుడు ఆమోదించారంటే 1949 సెప్టెంబర్ 14 1949 సెప్టెంబర్ 14న ఆమోదించింది అనమాట. 49 సెప్టెంబర్ 14. కామన్వెల్త్లో భారత సభ్యత్వాన్ని 49 మే నెలలో ధృవీకరించింది. తొలి రాష్ట్రపతిగా ఎవరిని ఎన్నుకున్నారంటే తొలి రాష్ట్రపతిగా బాబు రాజేంద్ర ప్రసాద్ను 1950 జనవరి 24న ఎన్నుకుంది. అప్పటి వరకు ఎన్నికైనటువంటి పార్లమెంట్ ఏర్పడలేదు కాబట్టి మనకి పార్లమెంట్లో ఉన్న సభ్యులు ఎన్నిక అనేది 1950 వరకు ఏర్పడలేదు. మనకి మొట్టమొదటి ఎలక్షన్స్ కూడా అదే సంవత్సరంలో జరిగినాయి కదా, అప్పుడే మనకి బాబు రాజేంద్ర ప్రసాద్ని తొలి రాష్ట్రపతిగా ఎన్నుకున్నారు. 1950 జనవరి 24నే జాతీయ గీతాన్ని, జాతీయ గేయాన్ని కూడా ఆమోదించడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ డేట్స్ అన్నమాట. చాలా ఇంపార్టెంట్. ఈ డేట్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్. ఇక్కడ హిందీని ఎప్పుడు ఆమోదించారంటే 49 సెప్టెంబర్ 14. అందుకే సెప్టెంబర్ 14న మన హిందీ దివస్గా జరుపుకుంటాం. కామన్వెల్త్లో సభ్యత్వం కూడా 49. తొలి రాష్ట్రపతిగా బాబు రాజేంద్ర ప్రసాద్ ఎన్నికైంది జనవరి 24నే. అదే జనవరి 24 1950నే జాతీయ గీతం జనగణమన, జాతీయ గేయం వందే మాతరం, ఈ రెండింటిని కూడా ఆమోదించారు. అయితే కొన్ని సబ్ కమిటీలు ఏర్పడ్డాయి ఈ రాజ్యాంగ పరిషత్తుకు. అవి ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ ఇచ్చారు ఇక్కడ. ప్రాథమిక హక్కుల కమిటీ జేబీ కృపలాని, మైనారిటీల సబ్ కమిటీ, మైనారిటీస్ అంటేనే మనకి హెచ్సి ముఖర్జీ. అది ఈశాన్య రాష్ట్రాల హక్కుల కమిటీ అంటే గోపీనాథ్ బోర్డోలై, ప్రత్యేక ప్రాంతాల కమిటీ
స్పెషల్ ఏరియాస్ అంటేనే టక్కర్, ఏవి టక్కర్ అనే వ్యక్తి స్పెషల్ ఏరియాస్ అనమాట, ఏవి టక్కర్. మరి రాజ్యాంగ రచనకు అనుసరించినటువంటి పద్ధతి ఏంటి? రాజ్యాంగ రచనలో పరిషత్తు ఏ అంశాన్ని కూడా ఓటింగ్ ద్వారా ఆమోదించలేదు. ఏ అంశం రాయడానికి కూడా ఓటింగ్ అనేది అసలు కన్సిడర్ చేయలేదు. ప్రతి ప్రతిపాదనను, సమస్యను సుదీర్ఘంగా చర్చించి సర్దుబాటు, సమన్వయం లేదా ఏకాభిప్రాయ సాధన ద్వారా పరిష్కరించిందని ప్రఖ్యాత రాజ్యాంగ నిపుణులు గ్రాన్విల్లే ఆస్టిన్ అని చెప్పారు. రాజ్యాంగ రచనకి ఏ అంశంలో కూడా ఓటింగ్ అనేది తీసుకోలేదు. ప్రతిదీ కూడా చర్చించి సర్దుబాట్లు చేయడం లేదా ఒకళ్ళ అభిప్రాయాన్ని తీసుకొని చేశారని చెప్పేసి గ్రాన్విల్ ఆస్టిన్, అందమైన అతుకుల బొంత అని కొనియాడారు కదా రాజ్యాంగాన్ని గ్రాన్విల్ ఆస్టిన్, అతను అన్నారనమాట ఈ మాటని. అసలు ఓటింగే తీసుకోలేదు అని చెప్పాడు గ్రాన్విల్ ఆస్టిన్. ఇంకేమేమి పద్ధతులు? సమ్మతి పద్ధతి. ఒక సమస్య లేదా ప్రతిపాదన వచ్చినప్పుడు భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ చర్చల ద్వారా దాదాపు అందరూ సభ్యులు ఒప్పుకునేలా చేసే పద్ధతి. అంటే ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది, చాలా అభిప్రాయాలు ఉన్నాయి, అప్పుడు ఏం చేసింది? చర్చల ద్వారా అందరూ ఒప్పుకునేలా చేయడం అన్నమాట. దాన్ని సమ్మతి పద్ధతి అంటారు. ఈ పద్ధతి ద్వారా ఏం యాడ్ చేశారు? సమాఖ్య వ్యవస్థ, ప్రాంతాల ప్రత్యేకత, భాషకు సంబంధించినటువంటి అంశాలు. సమ్మతి పద్ధతి అంటే భాష, సమాఖ్య వ్యవస్థ, ప్రాంతాల ప్రత్యేకత. అలాగే సమన్వయ పద్ధతి, ఒక సమస్యపై మధ్య మార్గాన్ని సాధించడం. పరస్పర వ్యతిరేక వాదనలు ఉన్నప్పుడు సుదీర్ఘంగా చర్చించి గుణదోషాలపై వివేచనతో తర్కబద్ధంగా ఒక అభిప్రాయానికి రావడం. భారత రాజ్యాంగంలోని చాలా అంశాలను ఈ పద్ధతి ద్వారానే అంగీకరించడం అనేది జరిగింది. ఈ సమన్వయ పద్ధతి అనేది చాలా ఇంపార్టెంట్. పరస్పర వ్యతిరేక వాదనలు, ఇది ఉండాలి అని కొంతమంది, ఇది ఉండకూడదు అని కొంతమంది, ఇలా వచ్చినప్పుడు ఏంటంటే ఎక్కువ కాలం పాటు దాన్ని చర్చించి అందులో ఉన్న దోషాలు ఏంటి అనేది ఒక వివేచనతో, ఒక తర్కబద్ధంగా అంటే తార్కికంగా అంటాం కదా, అలా ఆలోచించి ఒక అభిప్రాయానికి రావడం అనేది జరిగింది. చాలా అంశాలు కూడా మనకి సమన్వయ పద్ధతి ద్వారానే జరిగాయి అన్నమాట. ఒకళ్ళు అవుననడం, ఒక అంశం ఉండడం, ఒకళ్ళు కాదనడం, ఇలా గొడవలు రాకుండా వాటిని ఎక్కువ కాలం పాటు చర్చించి ఒక అభిప్రాయానికి రావడం అనేది సమన్వయ పద్ధతి. రాజ్యాంగం ముఖ్య ఆధారాలు ఏంటంటే భారత రాజ్యాంగ రచనపై ఆనాటి రాజ్యాంగాల ప్రభావం గణనీయంగా ఉంది. వివిధ దేశాల్లోని రాజ్యాంగాల్లో ఉన్నటువంటి ఉత్తమ లక్షణాలను చిన్న చిన్న మార్పులతో రాజ్యాంగంలో పొందుపరిచారు. అందుకే భారత రాజ్యాంగాన్ని అతుకుల బొంత అంటారు. మన రాజ్యాంగానికి అత్యంత ముఖ్యమైన ఆధారం భారత ప్రభుత్వ చట్టం 1935. అందుకే రాజ్యాంగాన్ని 35 చట్టానికి నకలుగా అభివర్ణించారు. మరి భారత రాజ్యాంగంలోని మౌలిక అంశాలు ఏంటి? భారత రాజ్యాంగంలో కొన్ని లక్షణాలను స్వతహాగా ఏర్పాటు చేసుకున్నాం. అదేంటి? రాష్ట్రపతిని ఎన్నుకునే నియోజక గణం అది మనం స్వతహాగా ఏర్పాటు చేసుకున్నాం. పంచాయతీరాజ్ వ్యవస్థ, అల్పసంఖ్యాక వర్గాల వారికి ప్రత్యేక హక్కులు, అలాగే రక్షిత వివక్షత, ఆర్థిక సంఘం, కేంద్ర రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే యూపీఎస్సీ, ఏబీపీఎస్సీ, ఫైనాన్స్ కమిషన్, భాషా సంఘాలకు సంబంధించిన అంశాలు ఇవన్నీ మనం ఏర్పాటు చేసుకున్నవే. ఏకీకృత సమగ్ర న్యాయ వ్యవస్థ, అఖిల భారత సర్వీసులు, ఏకపౌరసత్వం ఇవన్నీ మనం ఏర్పాటు చేసుకున్నాయి. అయితే రాజ్యాంగ పరిషత్తుకు సంబంధించి కొంత విశిష్టమైన సమాచారం చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి కూడా చూద్దాం. రాజ్యాంగ పరిషత్తు రచనకైన ఖర్చు. రాజ్యాంగ పరిషత్తు రచించడానికి మనకి ఎంత ఖర్చు అయిందంటే 64 lakhs. భారత రాజ్యాంగానికి ఆధార రాజ్యాంగాలు ఎన్ని రాజ్యాంగాలను ఆధారంగా చేసుకుని మనం భారత రాజ్యాంగాన్ని రూపొందించామంటే 60 రాజ్యాంగాలను పరిశీలించి మన రాజ్యాంగాన్ని తయారు చేసాం. మరి రాజ్యాంగ పరిషత్తులో నామినేటెడ్ సభ్యుల సంఖ్య ఎంతమంది అంటే 15 మంది. నామినేటెడ్ సభ్యులు 15 మంది. ఈ ముఖ్యమైనటువంటి నామినేటెడ్ సభ్యులు ఎవరంటే సర్వేపల్లి రాధాకృష్ణన్, కేటీ షా. వీళ్ళు మాత్రం ముఖ్యమైన వాళ్ళు. రాజ్యాంగ పరిషత్తుకు నామినేట్ అయిన వాళ్ళు సర్వేపల్లి, కేటీ షా. రాజ్యాంగ పరిషత్తులో సభ్యులు కాని వారు ఎవరంటే బెనగళ్ళ నరసింహారావు, వరదాచారి ఇంకా ఉన్నారు. వరదాచారి, హెచ్వి కామత్, బిఎన్ రావు, వరదాచారి, రావు, వరద, కామత్ ఇవన్నీ 3 గుర్తుపెట్టుకోండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత అని అభివర్ణించింది ఎవరనుకున్నా? ఆ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని మనం అంటాం కదా. అసలు దాన్ని ఎవరన్నారంటే ఫస్ట్ అనంతసేన అయ్యంగార్ అనే వ్యక్తి అభివర్ణించాడు. బిఆర్ అంబేద్కర్ ఏమంటాం? నైపుణ్యం ఉన్న పైలట్
అని పేర్కొన్నది ఎవరు అనుకున్నా? రాజేంద్ర ప్రసాద్ అన్నమాట. పైలట్తో అభివర్ణించింది ఎవరంటే బిఆర్ అంబేద్కర్ ఒక నైపుణ్యం ఉన్న పైలట్ అని చెప్పింది బాబు రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, గోపాలస్వామి అయ్యంగార్, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, బిఎన్ రావును పెట్టి ఫోరం అంటారు. ఫోరం అంటే 4 కదా, గుర్తుపెట్టుకోండి. బిఆర్ అంబేద్కర్, 2 అయ్యర్లు ఉంటారు, అల్లాడి కృష్ణస్వామి అయ్యరు, గోపాలస్వామి అయ్యంగారు, బెనగల్ల నరసింహారావు. వీళ్ళని పెట్టి ఫోరం అంటారు. మనకి 2 అయ్యర్లు ఉంటారు, అయ్యంగారు, బెనగల్ల నరసింహారావు. బిఎన్ రావును రాజ్యాంగ పరిషత్తుకు స్నేహితుడు, మార్గదర్శి, తత్వవేత్త. బెనగల్ల నరసింహారావు గారిని రాజ్యాంగ పరిషత్తుకు స్నేహితుడు, మార్గదర్శి, తత్వవేత్తగా పేర్కొంటారు బిఎన్ రావుని. రాజ్యాంగ పరిషత్తులో ఎక్కువ సవరణలు ప్రతిపాదించింది. ఎక్కువ సవరణలు ఎవరు ప్రతిపాదించారు? మనకి హెచ్వి కామత్ గారు ప్రకటించారు. రాజ్యాంగ పరిషత్తుకు కార్యదర్శిగా ఎవరంటే వ్యవహరించింది హెచ్బి అయ్యంగార్. రాజ్యాంగ పరిషత్తుకు కార్యదర్శిగా ఎవరంటే హెచ్బి అయ్యంగార్. సలహాదారు, స్నేహితుడు, మార్గదర్శకుడు, తత్వవేత్త బిఎన్ రావు. ఇది హెచ్బి అయ్యంగార్. పేర్లు కన్ఫ్యూజ్ అవ్వకూడదు, మనకి పేర్లు అనేది ఇంపార్టెంట్. రాజ్యాంగ పరిషత్తుకు కార్యదర్శిగా ఎవరంటే అయ్యంగారు. రాజ్యాంగ పరిషత్తులో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున ప్రాతినిధ్యం వహించింది సోమనాథ్ లహరి. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, సోమనాథ్ లహరి. రాజ్యాంగ పరిషత్తులో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున ప్రాతినిధ్యం వహించింది ఎవరంటే సోమనాథ్ లహరి. రాజ్యాంగ విధులను నిర్వర్తించే సమయంలో మాత్రమే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షులుగా వ్యవహరించారు. రాజ్యాంగ విధులను నిర్వర్తించే టైంలో మాత్రమే మనకి రాజేంద్ర ప్రసాద్ అనేవారు రాజ్యాంగ పరిషత్కు అధ్యక్షులుగా ఉన్నారు. రాజ్యాంగ పరిషత్తు తాత్కాలిక పార్లమెంటుగా శాసన విధులు నిర్వహించినప్పుడు మౌలాంకర్ గారు స్పీకర్గా వ్యవహరించారు. మరి స్పీకర్ ఉన్నప్పుడు ఉపాధ్యక్షుడు కూడా ఉంటారు కదా, అనంతశయనం అయ్యంగార్. జీవి మౌలాంకర్ స్పీకర్గా ఉన్నారు, అనంతశయనం అయ్యంగార్ ఏమో మనకి ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు. రాజ్యాంగ పరిషత్తును ఉద్దేశించి చివరిగా బ్రిటిష్ గవర్నర్ జనరల్ మౌంట్ బాటన్ మాట్లాడారు. చివరిగా ఎవరు మాట్లాడారు? బ్రిటిష్ గవర్నర్ జనరల్ రాజ్యాంగ పరిషత్తును ఉద్దేశించి చివరిగా మౌంట్ బాటన్ అనే వ్యక్తి మాట్లాడారు. రాజ్యాంగ రచన కాలీగ్రాఫర్ అంటే రాజ్యాంగ రచన కాలీగ్రాఫర్ అంటారు కదా, ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజ్డా అంటే చేతితో రాస్తారు కదా, ఎవరు రాశారంటే ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజ్డా. రాజ్యాంగానికి ప్రవేశికకు ఆర్ట్ వర్క్, మనకి ప్రవేశికను చూడండి చుట్టూ డిజైన్ ఉంటుంది, ఆ డిజైన్ ఎవరు చేశారంటే నందన్ లాల్ బోస్. హంస మెహతా భారత జాతీయ పతాకాన్ని రాజ్యాంగ పరిషత్తులో సమర్పించారు. ఎవరంటే హంసా మెహతా భారత జాతీయ పతాకాన్ని రాజ్యాంగ పరిషత్తులో సమర్పించారు. మౌలిక రాజ్యాంగ ప్రతిని పార్లమెంట్ గ్రంథాలయంలో భద్రపరిచారు. మౌలిక రాజ్యాంగంలో 230 పేజీలు ఉన్నాయి. అయితే రాజ్యాంగ పరిషత్తు మీద విమర్శలు కూడా వచ్చాయి. అయితే రాజ్యాంగ పరిషత్తు సార్వభౌమ సంస్థ కాదు, ప్రజలకు నేరుగా ప్రాతినిధ్యం వహించదు. కేవలం 28% జనాభాకు మాత్రమే ప్రాతినిధ్యం లభించింది. ప్రజలు తమను తాము వ్యక్తీకరించుకోవడానికి అవసరమైనటువంటి స్వేచ్ఛా స్వాతంత్రాలకు అవరోధం కల్పించింది. స్వదేశీ సంస్థానాల ప్రతినిధులు నామినేషన్ పద్ధతి ద్వారా సభ్యత్వం పొందడం అనేది ప్రాతినిధ్య ప్రజాస్వామ్యానికే వ్యతిరేకం. రాజ్యాంగ పద్ధతిలో ఒక వర్గం ఆధిపత్యం ఉండేదని పాశ్చాత్య రచయితల యొక్క అభిప్రాయం. ఇది మనకి రాజ్యాంగ పరిషత్తుకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అంశాలు. ఇంకా మనకి రాజ్యాంగ పరిషత్ సమావేశాలు ఎప్పుడు జరిగినాయి ఇది అంత ఇంపార్టెంట్ కాదు. అలాగే రచనా కాలం చూస్తున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇది ఇంపార్టెంట్, మనము ఏ దేశాల రాజ్యాంగాల నుంచి ఏ అంశాలు గ్రహించాము వీటి మీద ఎప్పుడు మనకు బిట్టుపడుతూనే ఉంటుంది. దీన్ని నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా క్లియర్గా చేస్తాను, ఆ వీడియో మిస్ అవ్వద్దు ఎవరు కూడా. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే ముఖ్య ప్రపంచ రాజ్యాంగాల రచనా కాలం ఉంది కదా, చూడండి. అమెరికా 4 నెలల కంటే తక్కువ కాలంలోనే అమెరికా రాజ్యాంగాన్ని రాసేశారు. కెనడాలో 2 సంవత్సరాల 6 నెలలు పట్టింది కెనడా రాజ్యాంగాన్ని రాయడానికి. ఆస్ట్రేలియా రాజ్యాంగానికి 9 సంవత్సరాలంట. అమ్మో, 9 సంవత్సరాలంట ఆస్ట్రేలియా రాజ్యాంగాన్ని. దక్షిణాఫ్రికాకి 1 year పట్టింది. భారతదేశానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. మనం చూసినట్లయితే ఇక్కడ అన్నిటికన్నా ఎక్కువ ఆస్ట్రేలియాకి పట్టింది
తర్వాత భారతదేశం, తర్వాత కెనడా. ముఖ్య ప్రపంచ రాజ్యాంగాలు ఇవి. జస్ట్ ఆర్టికల్స్ చూసినట్లయితే అన్నిటికన్నా మనయే ఎక్కువ ఉన్నాయి. ఇండియా 395 ఆర్టికల్స్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరినీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.